సార్ నమస్కారం. సార్ రీసెంట్‌గా అయితే ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం ఈ గాంధీ గారి పేరుని తొలగించడాన్ని గూడా చాలా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు. అసలు కారణం ఏమై ఉంటది సార్? గాంధీ గారి పేరుని తొలగించడానికి గల కారణం ఏమి? వాళ్ళకు ఉద్దేశం ఒకటేనండి. మొదలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ వెంబడి తలిగారు. ఆయన దేశానికి త్యాగం చేశాడు. కోట్ల రూపాయలు దేశ స్వాతంత్రంలో పోరాడి జైలుకు పోయి వచ్చాడు. ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన మీద కూడా ఆరోపణలు చేయడం, ఎంతసేపటి పాత హిస్టరీ చెప్పడం, అది ఇడిచిపెట్టిండ్రు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా అవమానం చేశారు పార్లమెంట్ హౌజ్లో. ఏ పార్లమెంట్ అయితే బడుగు బలైన వర్గాలను రాజ్యాంగం రాసి మావుల దగ్గర పోనీయలే, గుళ్ళల్లో పోనీయలే, అలాంటి వ్యక్తిని కూడా అవమానం చేశారే. 6 సార్లు అని దీని బదులు దేవుణ్ణన్న పూజ చేస్తే మీకు స్వర్గానికి పోతారని. అంటే భగవంతుడు కనిపించని భగవంతుడు. ఆయన ఎంతో మందికి సేవ చేశాడు. ఆయన నిజంగానే రాజ్యాంగం రాయకుంటే ఇవాళ కూడా దొరల రాజ్యం, గడిల రాజ్యం అవుతుండే. అలాంటి అతనికి ఇన్సల్ట్ చేయడం, ఇప్పుడు ఆఖరుకు దేశ స్వాతంత్రం ఏది సౌత్ ఆఫ్రికాలో లాయర్గా ఉండి అక్కడ ఉన్నటువంటి నల్ల, వైట్ అండ్ బ్లాక్ పంచాయతీ తోటి మన దేశానికి వద్దాము, ఇక్కడ చాలా ఉద్యమం జరుగుతుందని వీడు వచ్చి ఉద్యమాన్ని దేశం మొత్తంలో తీసుకొచ్చి స్వాతంత్రం తెచ్చారు. బ్రిటిష్ వాళ్ళే ఆయన ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిన మహానుభావుని కూడా ఇవాళ మహాత్మా గాంధీ ఏది రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉండే ఆ పేరుతోటి ఏం నష్టమో నాకు అర్థం కాదు. ఎందుకు గాంధీ అనే పేరుతోటి ఆయన ఎందుకు కావాలని రెచ్చగొడుతున్నాడు, కావాలని ఆ పేరునే తీసేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఎందుకు తీయవలసి వచ్చింది? పేద ప్రజలకు అన్నం పెట్టేది వద్దా? రాముడు అంటాడా అన్నం పెట్టొద్దని చెప్పిండా రాముడు ఇళ్లకు? నేను అడుగుతున్నా. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడేవాడు. అరే, రాముడు అనేవాడు అందరివాడు, అల్లా అనేటోడు అందరికీ వాడు. కానీ ఎక్కడ కూడా ఏది దేవుళ్ళల్లో కూడా ఈ పంచాయతీ లేదు. కానీ ఈయననే పంచాయతీలు పెడుతుండు. ఏమనంటే రాముడు రావాలి, రాముడు ఏం చేయాలి. రాముని పేరు పెట్టకపోతే ఏం నష్టం ఉంది? రాముడు చెప్పాడా? కేవలం దుష్ప్రచారం చేయాలి. నీచ బుద్ధి ఇది. ఈ నీచ బుద్ధితోటి గాంధీని ఒక 4 ఏళ్ళ చదువుతున్న పిల్లగాన్ని అడిగితే గాంధీ ఉంటారు, గాంధీ తాత దేశాన్ని తెచ్చిండు అంటారా లేదా? అలాంటి హిస్టరీని తిరగరాయడానికి ప్రయత్నం చేస్తూ దీనికి మనం అందరం ఏది గ్రామాల్లో ప్రజలకు చెప్పాలి. ఈ హిందూ దేశం గురించి ఏది మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను మళ్ళీ ఆ బిల్లు వ్యతిరేకంగా తీర్పు వచ్చే వరకు ప్రతి గ్రామంలో పోరాడాలని నా ఉద్దేశం. ఇప్పుడు జనరల్‌గా అంటే దేశంలో ఉన్న చాలా ప్రాంతాలకు కావచ్చు, లేకపోతే చాలా కట్టడాలకు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఎక్కువ గాంధీ సంబంధించి కుటుంబీకుల పేర్లే పెట్టారు. ఇందిరాగాంధీ అనో, రాజీవ్ గాంధీ అనో, వేరే వాళ్ళ పేర్లు లేవా అన్నది బీజేపీ నుండి వస్తున్నది. అరే, బీజేపీకి లేదంటే అందరి పేర్లు పెట్టినాం. ఎక్కడెక్కడైతే ఉన్నదో కేవలం ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా పెట్టినరా లేదా? అదేవిధంగా ఇక్కడ కూడా జిల్లాల పేర్లు ఎవరైతే ఆ రోజుల్లో దొరల వ్యతిరేకంగా పెట్టినట్టు చాకలి ఐలమ్మ పేరు పెట్టినరా లేదా? ఏంటది? ఇది చిన్న వివరం. దాని గురించి నువ్వు కావాలంటే కొత్త స్కీమ్ ఏదైనా పెట్టి నీ పేరు పెట్టుకో. ఉన్న స్కీమ్ని ఎందుకు తీసేస్తున్నావు అని అంటున్నా. కడుపు ఇది ఎందుకు కొడుతున్నావు? పేదోళ్ళకు తినొద్దా? ఎండాకాలం వస్తే పని ఉండదు, బాగా నీళ్లు ఉండవు, వ్యవసాయం ఉండదు. ఈ రోజ్గార్ యోజనలో పని కల్పిస్తే సాయంత్రం పోయి ఒక పూట దీన్ని పడుకుంటాడు. కాబట్టి దాన్ని కూడా గాంధీ మీద ఉన్న ఎంత వ్యతిరేకత మొదలుపెట్టిరు కనుక వీర్ సవార్కర్ పేరు కూడా ఏది నోట్ల మీద ఉన్నది కదా, మహాత్మా గాంధీ అది పెట్టినా ఆశ్చర్యపోలేదు. అతనికి 3 సార్లు వచ్చిన అహంకారం పెరిగింది. ఎవరు నేను ఏదన్నా నడిపిస్తా అంటే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికన్నా ఆ బిల్లు వాపసు తీసే వరకు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాలి. తిరగబడితే అప్పుడు మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన కంటిన్యూస్ అయితే పేద ప్రజలకు 2 పూట అన్నం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొక న్యూస్ కూడా ఎక్కువ ట్రెండ్ అవుతుంది సార్. అంటే నోట్ల మీద మహాత్మా గాంధీ గారి ఆ ఫోటోని తీసేసి వేరే వాళ్ళు ఫోటోలు వేయాలి అని చెప్పి దీని గురించి డీకే శివకుమార్ గారు కూడా ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే వాళ్ళని మార్చమని చెప్పారు. లేదండి, ఆర్ఎస్ఎస్ ఒక్కటే టీవీ దేశం హిందూ దేశం కావాలనేది మొదటి నుంచి వాళ్ళ ఆలోచన. అందుకుంటే నాథురామ్ గౌడ్సే ఎవరు తప్పిన ఆయనే కదా, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ఏ కదా. ఇప్పుడు ఆఖరికి చంపింది కాక ఇప్పుడు ఉన్న ఫోటోలు కూడా తీసేయాలని అంటున్నారు.
ఆయన పేరే ఉండకుండా చేయాలి అని చెప్తూ అది జరిగే పని కాదు. హిస్టరీని తిరగరాడానికి ప్రయత్నం వచ్చే తరం వరకు తెలియాలని హిస్టరీని తిరగరాయడానికి ప్రయత్నం చేసి దానికి మనం తప్పనిసరిగా ఎదురు తిరిగి మహాత్మా గాంధీ గొప్పతనం, మహాత్మా గాంధీ ఒక కట్టె లేకుండా తుపాకీ లేకుండా ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చా. ప్రపంచ దేశాలనే మహాత్మా గాంధీ బొమ్మలు పెడుతుంటే ఈయన ఉన్న ప్రోగ్రామ్ని ఎట్లా తీసేస్తాడు అనేది నా ఉద్దేశం. ఎందుకు సార్ దీని వెనుక బీజేపీ ఆలోచన ఏమై ఉంటుంది? బీజేపీ ఆలోచన ఒకటే, ఇది కేవలం హిందూ దేశం చేయాలి. దాని గురించి ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, ఏం చేస్తున్నాడు? వీసా పేర్ల మీద అందరు నిలగొడుతున్నావు. ఈయననేమో సార్ ఎస్ఐఆర్ సార్ పెట్టేసి నువ్వు ఎప్పుడు పుట్టినావు, ఈ ఊళ్ళో పుట్టినావా, ఇతర దేశాలకు ఇవి తీసేసి ఆ పేర్లన్నీ మొన్నటి దానికనేమో ఓటు చోరీ చేసారు. ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమం కేవలం వాళ్ళకు ఒకటే, దేశంలో హిందూ దేశం కావాలి అనేది వాళ్ళకు ఒక ఏది ఆలోచన వచ్చింది. అది ఎన్నడూ జరగదు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ, పార్సీ అందరూ ఉంటారు కాబట్టి ఎవరి ఆచారాలు వాళ్ళకు దాని ప్రకారంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఎవరి హక్కులు తీసేయలే. అది మా కల్చర్. అది ఏది ఫండమెంటల్ దేశ్ కావాలన్న వాళ్ళు వెళ్ళిపోయినారు పాకిస్తాన్కు. ఇక్కడ ఉన్నోళ్ళు హిందూ ముస్లిం లీడర్నే ఉన్నారు. యహీ మర్నా హై, యహీ జీనా హై, జీనా యహీ మర్నా జహీ అంటే వాళ్ళని కూడా బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దీనికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, వేణుగోపాల్ దీని మీద యుద్ధం చేస్తున్నాం. దీని గ్రామాలలో ప్రతి కార్యకర్త తీసుకుపోవాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు సర్ని తీసుకొచ్చి చాలా మటుకు ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో అన్ని తొలగించడం కూడా జరుగుతుంది. త్వరలో ఇక్కడ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు. అది అన్నాడు కదా, నేను వెంకటేశ్వర స్వామి జైలు చేసుకుని పేరేమి జ్ఞానేశ్వర్ అట, ఏది సిఇసి కమిషనర్. ఆయన అంటుండే ఈడ కూడా సార్ పెడితే ఉన్న ఓట్లన్నీ తీసేస్తే పనే కదా. అది కావాలని చేస్తున్నారు. ఎట్లనన్నా ఒక పక్కనే బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు. ఉన్నోళ్ళనే తీసేసడానికి ఇక బేటీ ఏడున్నది, బచావ్ ఏడున్నది. కనుక దీన్ని ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమానికి ఎలాంటి స్పందన ఉండదు కాబట్టి అన్ని పెద్ద మీటింగ్ అయింది ఢిల్లీలో, రామ్లీలా మైదాన్లో. ఒక 3-4 లక్షల మంది వచ్చారు. కానీ వాళ్ళకి బుద్ధి లేదు కదా, ఎంతసేపటి మేము కొనసాగిస్తాం, మా ప్రభుత్వం ఉన్నది కానీ అంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ మేము రిజర్వేషన్ చేసినా దాన్ని అమలు చేయరు. అదేవిధంగా ఓటు చోరీ చేస్తారు. ఇప్పుడు సరే అని పెట్టేసి ఉన్న ఓట్లు కూడా తీసేయాలి అనేది ఒక కుట్ర జరుగుతున్నది. ఈ దేశానికి హిందూ దేశం చేయడానికి వాళ్ళ ప్రయత్నం ఎన్నడూ కూడా సక్సెస్ కాదు. ఈ భారతదేశం ఉన్నంతకాలం హిందూ, ముస్లిం, సిక్ అందరం భారతదేశ వాసులే. इस देश में रहना है, सभी कम्युनिटी के लोग रह सकते. इन लोग अलग करने का काम कभी सफल नहीं होता. चलिए. ఇప్పుడు ఇంకొక